లాస్ట్ వీడియోలో శ్రీగంధం గురించి ల్యాండ్ ప్రిపరేషన్ ల్యాండ్ గురించి డీటెయిల్స్ చెప్పాను. ఫుల్ కొంచెం తెలిసినంత చెప్పాను, బట్ లాంగ్ వీడియో రాలేదు. మళ్ళీ చెప్పింది ఏమైనా మళ్ళీ వస్తుంటే జస్ట్ వినండి అంతే చాలు. అయితే అదే ల్యాండ్ చెప్పాక ఏ నేలైనా సారవంతంగా ఉండాలి. ఫస్ట్ ఏ నేలైనా సారవంతంగా ఉండాలి. అదే మనం ఉన్న పొలంలో మొత్తం ఒక ఎకరా ఎగ్జాంపుల్ చెప్తే ఎకరాలో కూడా మొత్తం సారవంతంగా ఉండదు, ఎక్కడో దగ్గర వేస్ట్గా ఉంటుంది. అది సౌడ్గా ఉండొచ్చు, లేకపోతే వీక్గా ఉండొచ్చు. సో అక్కడ ప్లాంటేషన్ వేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దు. వేస్ట్ టైం ఏంటంటే ప్లాంట్కి అమౌంట్ పెట్టాలి, ప్లాంటేషన్కి అమౌంట్ పెట్టాలి, మొక్క నాటేదానికి అమౌంట్ పెట్టాలి, ఎరువులు మనం అన్నిటికీ పెట్టాలి. సో ఫస్ట్ అనేది కొంచెం అక్కడ అనేది ఖర్చుని తగ్గించుకోవచ్చు. అక్కడ బెటర్ దెన్ ఏదైనా వేరే ప్లాంట్ ఏదైనా మనకు ఫ్యూచర్లో ఏదైనా బెస్ట్ అనిపిస్తే వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. సో ఆ విధంగా వేసుకోండి. గట్లు అనేది 4 feet ఎడల్పుతో పెద్ద హైట్ అవసరం లేదు. ఒక 1/2 feet అంటే 1 feet పోసారనుకోండి, 1 feet అట్లా ఫ్లవ్తో వేసుకున్నారనుకోండి, ఆ పక్క ఈ పక్క బోధులాగా వస్తుంది, కట్టలాగా. సో దాని మీద మిడిల్లో మొక్క నాటుకోవాలి. 10x10 సరిపోతుంది. 10x10తో చేసుకోవచ్చు. 10 feet ఎడల్పు, 10 feet మొక్క దూరం సెట్ చేసుకుంటే సరిపోతుంది. అదే 4 feet ఎడస్తో బోధులాగా ఒక బెడ్ మాదిరిగా సెట్ చేసుకొని మొక్కలు నాటేసుకుంటే, అంటే ఫుల్గా ఎకరా కానీ 10 ఎకరాలు కానీ అట్లా వేసేవాళ్ళు ఆ విధంగా చేసుకోవాలి. మధ్యలో కాలువలు ఉంటాయి, ఆ వాటర్ ఎక్కువైనా వెళ్ళిపోతుంటే, ఒకవేళ వాటర్ కంఫర్ట్ కావాలంటే అక్కడక్కడ మిడిల్లో చిన్న చిన్నగా కట్టలు వేసుకుంటే మీడియంగా వాటర్ స్టాక్ అవుతుంది. మిగతా ఎక్స్ట్రా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ మిస్టేక్ చేయదు. మేము ఇన్ని చేయలేదు కాబట్టి నాకు అనిపించి చెప్తున్నాం. మీకు ఇంకేదన్నా ఆలోచన డిఫరెంట్, ఇంకేదన్నా న్యూ ఐడియాతో ఉంటే అది ఆలోచన చేయండి. ఓకే, కాకపోతే చెప్తున్నా ఈ విధంగా. అది బోధుల మాదిరి వీలంత వరకు పొలం చుట్టూరు బౌండరీకి వేసుకుంటేనే బాగుంటుంది. ఏది శ్రీగంధం కానీ ఎర్రచందనం కానీ ఏదైనా సరే బౌండరీ చుట్టూ వేసుకుని పొలం ఎంతనా ఎకరా ఎకరా అది ఉంచుకుంటే మనకి ఫ్యూచర్లో ఏదైనా మంచి పంట వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏది పర్ఫెక్ట్ చేసుకున్నా డబ్బులు లక్షలు వస్తున్నాయి. పర్ఫెక్ట్ చేస్తే, చేయకుండా అన్నీ కుదరాలి. మళ్ళీ క్లైమేట్, మన అదృష్టం అన్నీ ఉండాలి. ఏదో మనం అమౌంట్ పెట్టామా, ల్యాండ్ దొరికింది వేసామంటే కాదు. బై దెన్ మనకు బెటర్ లక్ అనేది కంపల్సరీ, అది అన్నీ అది దృష్టిలో పెట్టుకొని చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలుగా తీసుకుంటే కొంచెం మనం సాటిస్ఫై అవుతాం. అది రాకపోయినా కొంచెం మనం చేసాము, పర్ఫెక్ట్గానే చేసాము. సో అది ఈ విధంగా మిస్టేక్ చేసాము, ఆ విధంగా పోయింది, మళ్ళీ వేద్దాం, మళ్ళీ ఖర్చు పెడదాం అనేది లేకుండా సో ఆ విధంగా చేసుకోండి. చుట్టూ ఫస్ట్ అయితే ఆప్షన్ 1-2 కానీ 10 acres కానీ చుట్టూరు సరౌండ్ బౌండరీస్ వేసుకోండి. లేదు లార్జ్ స్కేల్లో చేద్దాం మనం